ఈరోజు 100కి 90% మందికి అప్పులు ఉన్నాయండి. అప్పులు లేని వారు ఎవరు లేరు. అప్పులు అవటానికి గల కారణం ఏంటో కూడా 1-2 మాటలు చెప్తున్నాను వినండి. పొదుపు లేకపోవటం. వచ్చే ఆదాయం ఎంత, నేను పెట్టే ఖర్చు ఎంత, ఒక ప్రణాళిక ప్రతి మానవులకుంటే మీరు అప్పులు అవరు, అప్పులు బ్రతుకు మీకు రాదు. నెలకి 20,000 ఆదాయం అనుకో, పెట్టే ఖర్చు 30,000 అయితే ఇప్పుడు 10,000 ఏంటి? దేవుడు అందుకే విశ్వాసులందరికీ చెప్పిన మాట ఏంటో చెప్పనా, మీకు కలిగి ఉన్న వాటితో మీరు తృప్తి పొంది ఉండుడి. దేవుడు చెప్పింది చేయండి, మీరు అప్పులు ఎవరు. ఇంకో మాట కూడా చెప్పనా, అప్పులకు పూటబడే వారితో కూడా చేరొద్దన్నాడు దేవుడు. నీకెందుకు, నేను అప్పిస్తారా, ఈజీగా ఇప్పిస్తానికి రా. అప్పు చేయటం చాలా సులువే, దాన్ని తీర్చడం చాలా. అప్పు అవడానికి ఇంకో కారణం ఏంటో చెప్పనా, శుభకార్యాలు ఉన్నాయనుకోండి, మన స్థితికి మించి, మన స్తోమతకి మించి మనం చేయకూడదు. 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయల్లోనే కార్యక్రమం చేసి ముగించాలి. 50,000 ఉంటే 50,000 చేసి ముగించాలి. ఊరంతా పిలుస్తా, ఊరంతా పెడతా. ఏంటిది? అప్పులు ఇలా అవుతున్నారండి, ఇలా అవుతున్నారు. ఒకవేళ నువ్వు కూడా అప్పుల బాధతో వచ్చి నువ్వు కూర్చున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెంబడించే దేవుడు నీకున్న అప్పుల బాధల్లో కూడా నా దేవుడు పరిష్కారాన్ని చూపించగలడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో నా దేవుడు కార్యం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది